ఏలూరు జిల్లాలో అకాల వర్షాలు వరి సాగు చేసిన రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి. మరొక వైపు మిల్లర్లు చుక్కలు చూపిస్తున్నారు. మద్దతు ధరకు కొనాలంటే క్వింటాలకు 5 కేజీల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. అష్టకష్టాలు పడి సాగు చేసిన రైతులకు ఆఖరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీజన్ ఏదైనా సరే ధాన్యం పండించే రైతుకు కష్టాలు తప్పడం లేదు. నాట్లు వేసిన దగ్గర నుంచి పంట చేతికొచ్చేందుకు ప్రకృతి విపత్తుల రూపంలో ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకుని నిలబడుతున్నారు రైతులు. చేతికొచ్చిన పంటను అమ్ముకునే సమయంలో మోసపోవాల్సి వస్తోంది. ఈ ఏడాది కూడా ధాన్యం పండించిన రైతులు మిల్లుల దగ్గరికి వెళ్లేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఏలూరు జిల్లాలో 1293 రకం ధాన్యం పెద్ద ఎత్తున పండించారు రైతులు. చింతలపూడి ప్రాంతంలో పిఆర్ 126 రకాన్ని ఎక్కువగా పండించారు. అయితే ఈ రకాలను పండించొద్దంటూ రైతులకు ముందే సమాచారం అందించారు. నష్టాలను తగ్గించుకునేందుకు ఎక్కువ మంది రైతులు ఈ రకం వైపు మొగ్గు చూపించారు. తీరా ధాన్యం అమ్ముకునేందుకు మిల్లర్ల దగ్గరికి వెళ్లేసరికి ఆయా రకాలను కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు అకాల వర్షాలు ముంచెత్తుతున్న సమయంలో ధాన్యం రాసులను చేలల్లోనే ఉంచితే పూర్తి నష్టం వచ్చే అవకాశం ఉంది. మిల్లర్లు చెప్పిన విధంగా ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 1293 రకాన్ని కొనుగోలు చేయాలంటే క్వింటాల్కు 5 కేజీల చొప్పున ఎక్కువ ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిల్లర్లు చెప్పిన విధంగా చేయకుంటే ధాన్యాన్ని కొనుగోలు చేయడం నిలిపివేస్తున్నారు. ఆఖరకు రైతులు మిల్లర్లు చెప్పిన విధంగానే చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక పండిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన నార సంచులు, వాహనాల ఏర్పాటు మిల్లర్లు దగ్గరుండి చూస్తున్నారు. అయితే తాము చెప్పిన విధంగా రైతు చేసేందుకు ముందుకొస్తేనే సంచులు, వాటితో పాటు ధాన్యం తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. లేదంటే పండిన ధాన్యం కల్లాలకే పరిమితమవుతోంది. తమకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఏలూరు జిల్లా రైతులు. కల్లాల్లో ధాన్యం ఉండిపోయి ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోహ స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రధానంగా మిల్లర్ల దోపిడీకి రైతులు బలైపోతున్న పరిస్థితి కనపడతా ఉన్నది. ఇవాళ ప్రధానంగా అధికార యంత్రాంగం కూడా ధాన్యం సేకరించే ముందు మీరు మిల్లర్లతో మాట్లాడుకోండి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల కూడా రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నది. మరి ఒకవైపు ఏమో మేము 24 గంటల్లో లోపుగా డబ్బులు రైతులకు చెల్లిస్తున్నాము, బ్రహ్మాండంగా కొనుగోలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈ జిల్లాలో ఇప్పటివరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన పరిస్థితి ఉన్నది. అయితే చాలా చోట్ల రైతు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం లేదు. సంచులు కూడా నాసిరకం సంచులు ఇస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ రకంగా చాలా ఇబ్బందులతో కూడిన విధంగా